శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 14వ తేదీ 1వ నెల 2026 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం. హేమవంత ఋతువు పౌష్యమాసం కృష్ణపక్షం ఏకాదశి సాయంత్రం 6 గంటల 3 నిమిషాల వరకు, అనంతరం ద్వాదశి. అనురాధ నక్షత్రం తెల్లవారుజామున 3 గంటల 38 నిమిషాల వరకు, అనంతరం జ్యేష్ఠ నక్షత్రం. గండయోగం రాత్రి 9 గంటల వరకు, అనంతరం వృద్ధి యోగం. బాలోకరణం సాయంత్రం 6 గంటల 3 నిమిషాల వరకు, అనంతరం కౌలవకరణం. వర్జ్యం తెల్లవారుజామున 5 గంటల 28 నిమిషాలకు ప్రారంభమై ఈరోజు సూర్యోదయం అయిన తర్వాత శేషవర్జ్యం 7 గంటల 15 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం పగలు 12 గంటల నుండి 12 గంటల 45 నిమిషాల వరకు. అమృత ఘడియలు సాయంత్రం 4 గంటల 7 నిమిషాల నుండి 5 గంటల 53 నిమిషాల వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. ఈనాటి విశేషం మతత్రయ ఏకాదశి. ఈ రోజున ప్రతి ఏకాదశికి ఒక పేరు ఉంటుంది. అటువంటి పేర్లలో ఈ రోజున షట్తిల ఏకాదశి అని పిలుస్తారు. ఈ షట్తిల ఏకాదశి నాడు తిలలను 6 రకాలుగా ఉపయోగించాలని చెప్తారు. స్నానానికి తిలలను ఉపయోగించాలి, దానానికి తిలలను ఉపయోగించాలి, అదేవిధంగా దేవతా సంబంధమైనటువంటి అర్చనలో తిలలను ఉపయోగించాలి, తిలలను దానం చేయాలి, భగవంతుడికి నివేదన చేసేటటువంటి పదార్థంలో తిలలు ఉండాలి, అదేవిధంగా తిల తైల అనులేపనం కూడా స్నానంలో వినియోగించాలి అని చెప్తారు. ఈ విధంగా ఈ తిలలను ఆ తిలలు ఆవిర్భవించినటువంటి పుణ్యప్రదమైనటువంటి రోజు ఈరోజు. తిలలు ఎక్కడి నుండి ఆవిర్భవించాయి అంటే మనకి పురాణం చెప్తుంది, విష్ణుదేహ సముత్పన్న, విష్ణువు నుండి ఈ తిలలు ఆవిర్భవించాయి. అటువంటి తిలలు పాపాన్ని హరింపజేస్తాయి. కాబట్టి ఈ తిలలు ఆవిర్భవించినటువంటి ఈ షట్తిల ఏకాదశి నాడు 6 రకాలుగా ఈ తిలలను ఉపయోగించడం వల్ల సమస్త పాపాలు పరిహరింపబడతాయి. శరీరం సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతంగా తయారవుతుంది. ఈనాడు మనకి దక్కినటువంటి సౌభాగ్యం ఏమిటి, మరొక విశేషం ఏమిటి అంటే ఈనాడు భోగి పండుగ రావటం కూడా చాలా విశేషం. సమస్త భోగభాగ్యాలను మనకి ప్రసాదించి సమస్త రోగాలను హరించి జాడ్యాన్ని పోగొట్టేటటువంటి ఈ భోగి పండుగ మన తెలుగు లోగిళ్లలో చేసుకునేటటువంటి ఆ విశేషమైన పండుగల్లో ప్రధానమైంది. ముఖ్యంగా తెలుగునాట అతి పెద్ద పండుగ అని కూడా మనం ఈ సంక్రాంతి పండుగను పిలుస్తాం. అటువంటి సంక్రాంతి పండుగకు ప్రారంభ దినం ఈ భోగి పండుగ. అటువంటి భోగి పండుగ నాడు ఎటువంటి ఆచరణ చేస్తారంటే ముందుగా ముంగిళ్లలో పెద్ద పెద్ద ముగ్గులను రంగవల్లికలను తీర్చిదిద్దుతారు. దానితో పాటు ఏ పండగ జరిగినా ఇల్లు ఒళ్ళు శుభ్రంగా పెట్టుకోవాలని పెద్దలు చెబుతారు. కాబట్టి ఆ ఇంటిని పండగ ముందు శుభ్రం చేసి ఇంట్లో పనికిరాని వస్తువులన్నీ కూడా ఒక ప్రక్కన పెట్టి ఆ వస్తువులన్నింటినీ కూడా సాధారణంగా ఎక్కడో పడేయటం కాదు, ఎవరికైనా ఉపయోగపడేవి దానం చేయటం. దాంతోపాటు మిగిలినటువంటి వస్తువులు ఏవైతే కొయ్య వస్తువులు, చెక్క వస్తువులు వాటిని దహనం చేస్తారు. భోగి మంట అని వేస్తారు. ఈ భోగి మంట వేయటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటంటే చలి విశేషంగా ఉండేటటువంటి సమయం కాబట్టి ఉష్ణాన్ని పొందడం కోసం, దాంట్లో ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ఆ ఉష్ణాన్ని నియంత్రించడం కోసం కూడా ప్రతి ఇంటి ముంగిట కూడా భోగి మంట వేసేటటువంటి వాళ్ళు భోగినాడు విశేషంగా అభ్యంగనం చేస్తారు. ఎందుకంటే పర్వదినాల్లో తిలే లక్ష్మి జలే గంగా అనే శాస్త్రవచనం కాబట్టి ఒంటికి చక్కగా నలుగు పెట్టుకొని స్నానం చేస్తారు. ఇవాళ షట్తిల ఏకాదశి కాబట్టి తప్పకుండా ఆ నువ్వుల నూనె వినియోగించాలి. దాంతోపాటు స్నానం చేసేటటువంటి ఆ జలంలో కూడా కొద్దిగా నువ్వులు తప్పకుండా వేసుకోవాలి. ఈ విధంగా ఈ భోగి స్నానం, భోగి పళ్ళు అందరూ కూడా తలపైన భోగిపళ్ళుగా పిలువబడేటటువంటి రేగిపళ్ళు తలపైన పెట్టుకొని స్నానం చేస్తారు. అనంతరం గ్రహదేవతారాధన చేసి ఈనాడు పులగమని వండుతారు. సాయంకాలం వేళ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ భోగి పళ్ళని, రాగి నాణ్యాలు, ఈ రేగి పండ్లు, బంతిపూల రెక్కలు కలిపి వాళ్ళ మీద వాళ్ళ ఆయుష్ వృద్ధి చెందాలి, చక్కగా ఆరోగ్యంగా వాళ్ళు ఉండాలి, ఉత్సాహంగా ఉండాలని వాళ్ళని ఆశీర్వచనం చేస్తూ వాళ్ళపైన ఈ పండ్లు పోస్తారు. అనంతరం మంగళహారతి వాళ్ళకి అందించి చుట్టుప్రక్కల వాళ్ళందరికీ కూడా తాంబూలాదులు అందజేస్తారు. ఇది మన సంప్రదాయం. ఇటువంటి ఈ భోగి పండుగ నాడు గోదారంగనాథుల కళ్యాణం కూడా విశేషంగా జరుగుతుంది. మార్గళీ వ్రతమని ధనుస్సంక్రమణం జరిగినటువంటి రోజు నుండి ప్రారంభమైనటువంటి ఈ మార్గళీ వ్రతం ఆ సమాపనోత్సవానికి సంకేతాత్మకంగా ఈనాడు
గోదాదేవికి రంగనాథస్వామికి విశేషమైనటువంటి కళ్యాణం కూడా జరుగుతుంది. కనుల పండుగగా జరుగుతుంది. కాలస్వరూపుడైనటువంటి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహానికి తదితర దేవతల యొక్క దివ్య కృపకు అందరూ పాత్రలు అవుతారని అవ్వాలని ఆశిస్తూ ప్రేక్షకులందరికీ మరొక్కసారి భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ముందుగా ఈటీవీ లైఫ్ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరస్తు కార్యక్రమంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభంకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వ కార్య నిర్విఘ్న పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాల్ని క్రమంగా తెలుసుకుంటారు. వీటితో పాటు అనాది కాలంగా వస్తున్నటువంటి భోగి పండుగ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది లోకమంతా కూడా. భోగము అనే మాటకి ఆనందము అని అర్థం. అందరి ముఖాల్లోనూ ఆనందాన్ని నింపే ఈ భోగి పండుగ ఉండే ప్రాశస్యం ఏమిటో, ప్రాధాన్యం ఏమిటో శ్రీకరం అనే శీర్షికలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భోగి పండుగ సౌభాగ్య సిరుల్ని అందిస్తుంది. పొంగు, సమృద్ధి, నిండుదనం, ఆనందం వంటి సానుకూలమైనటువంటి అంశాల వృద్ధికి భోగి పండుగ నాడు ఆచరించే సంప్రదాయాలు దోహదపడతాయి. భోగి నాడు ప్రజ్వలింపజేసేటటువంటి భోగి మంటలు, మకర సంక్రమణ సూర్యునికి శుభమంగళ స్వాగత హారతులు, పాతదనాన్ని విడిచి కొత్తదనానికి ఆహ్వానం పలికే వేడుక ఇది. సంక్రాంతి వేడుకలకి భోగి పండుగ శుభ శ్రీకారం చుడుతుంది. భోగినాడు శివునికి ఆవునేతితో అభిషేకం చేయడం ప్రశస్తమని శివరహస్యం అనే గ్రంథం తెలియచేస్తుంది. భోగినాడు గోదా రంగనాథ స్వాముల వారి కళ్యాణ వేడుకల్ని తిలకించడం వల్ల జీవన పథం వైభోగాన్ని సంతరించుకుంటుంది. పిల్లలకి భోగి పళ్ళ వేడుకని నిర్వహించడం భోగినాడు మరో ముఖ్యమైనటువంటి విధి. భోగినాటి నుండి సూర్యకిరణాల్లో ఔషధ శక్తి మరింతగా పెంపొందుతుంది. అందుకే కొత్త పాత్రలో ఆవు పాలని, బెల్లాన్ని, బియ్యాన్ని వేసి సూర్యకిరణాలు సోకే విధంగా ఆరుబయట సూర్యునికి సంబంధించిన ఇష్టకరమైన పొంగల్ని తయారు చేసి దైవానికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించి భోగినాడు ఆ మహానుభావుని ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది అని విష్ణు ధర్మోత్తర పురాణం తెలియజేస్తోంది. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు పుష్య బహుళ ఏకాదశి, బుధవారం, అనురాధ నక్షత్రం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురువు, సింహంలో కేతువు, వృశ్చికంలో చంద్రుడు, ధనుస్సులో రవి బుధ గురులు, మకరంలో శుక్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించినట్టయితే తప్పక ఉద్యోగంలో అమోఘమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు. పదవీ అభివృద్ధిని కూడా పొందే అవకాశం ఉండొచ్చు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి ఉద్యోగం చాలా తేలికగా ఉంటుంది. పై అధికారుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తూ ఉంటాయి. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి వ్యాపార అభివృద్ధి ఆలోచనలు బాగా రావడమే కాకుండా
వ్యాపార సంస్థకి అనుబంధంగా మరో ప్రదేశంలో సంస్థని ప్రారంభించే ఆలోచనలు కూడా కలగచ్చు. ఈరోజు భోగి పండుగ సందర్భంగా మేషరాశి వారు గోదా రంగనాయక స్వాముల్ని గులాబీలతో పూజించి పానకాన్ని వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగంలో చక్కనైనటువంటి అనుకూలత గోచరిస్తూ ఉంటుంది. పై అధికారుల సహాయ సహకార భావం పుష్కలంగా ఉంటూ ఉంటుంది. తోటి ఉద్యోగులు, క్రింది ఉద్యోగులు కూడా విశేషమైనటువంటి ఆనందంగా ఉండే తనంతో గోచరిస్తారు. వీరి విషయంలో రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు సరికదా. అనుకూలమైనటువంటి తనం కుటుంబంలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈరోజు భోగి పండుగ సందర్భంగా గోదారంగనాథుల్ని వృషభ రాశి వారు సన్నజాతులతో పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్టయితే మానసికమైనటువంటి వ్యధలన్నీ తొలగిపోతాయి. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగంలో శ్రమ విశేషంగా గోచరిస్తూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి లోటు కుటుంబంలో కనిపిస్తూ ఉంటుంది. శారీరకమైనటువంటి అనారోగ్యం సకుటుంబంగా ఉండేటటువంటి కారణంగా తగినటువంటి వైద్య పరీక్షల అనంతరం ఔషధ సేవ తప్పనిసరి అవుతుంది. వ్యాపారం చేస్తూ ఉండేటటువంటి వారికి రుణబాధలు కొద్ది ఇబ్బందిగా అనిపిస్తూ ఉండొచ్చు. ఈరోజు భోగి పండుగ సందర్భంగా మిథున రాశి వారు గోదా రంగనాథుల్ని తులసీ దళాలతో అర్చించి పులగాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనేకమైనటువంటి సమస్యల్లో ఉన్నప్పటికీ కూడా మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఎంతో జాగ్రత్తగా ఉండాలని భావించినప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉండే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా వాహనాలకి, యంత్రాలకి సంబంధించిన మరమ్మతులు ఎక్కువ ఖర్చుని తెచ్చే అవకాశం ఉండొచ్చు. ఈరోజు భోగి పండుగ సందర్భంగా కర్కాటక రాశి వారు గోదా రంగనాథుల్ని మందార పుష్పాలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బంధువులు, మిత్రులు, ఇతరులైనటువంటి ఆప్తులు అందరూ వచ్చేటటువంటి కారణంగా కుటుంబంలో ఉన్న గృహిణులకి విపరీతమైనటువంటి భారం అనిపించవచ్చు. ఆర్థికంగా కాదు, వీరందరినీ నిర్వహించడం. అనుకూలమైనటువంటి పూజలు, పురస్కారాలు చేసుకోవాలని అనుకున్నప్పటికీ కూడా సంపూర్ణంగా నిర్వహించుకునే అవకాశం ఉండకపోవచ్చు. వృద్ధులు, అనారోగ్యవంతులు అయినటువంటి వారి నుండి ఏ విధమైన సమస్యలు రావు. ఈరోజు భోగి పండుగ సందర్భంగా సింహరాశి వారు గోదా రంగనాథుల్ని మల్లెపూలతో పూజించి గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చక్కనైనటువంటి పురస్కార లాభం ఉండొచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించుకోగలుగుతారు. కుటుంబం మొత్తం అంతా కూడా శుభవార్తతో ఉన్నటువంటి కారణంగా సందడిగా ఉండే అవకాశం ఉండొచ్చు. దూర ప్రయాణాలన్నింటినీ వాయిదా వేసుకుంటారు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు
మధ్యమంగా లభిస్తాయి తప్ప విశేషంగా ఉండేవి కాకపోవచ్చు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి రుణపరమైనటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉండొచ్చు. ఈరోజు భోగి పండుగ సందర్భంగా కన్యారాశి వారు గోదా రంగనాథుల్ని తులసీ దళాలతో అర్చించి పానకం వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ భద్రతతో పాటు వేతన ఆధిక్య సిద్ధి అవుతుంది. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ఇబ్బందులు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. శారీరకమైనటువంటి అనారోగ్యం స్తబ్దతతో ఉంటుంది. పెరిగే అవకాశం ఉండకపోవచ్చు, తగ్గుదల ఉండకపోవచ్చు కూడా. సంతానానికి సంబంధించినటువంటి విద్య విశేషమైన అభివృద్ధితో ఉండకపోయేటటువంటి కారణంగా తాత్కాలికమైన మనశ్శాంతిని లోపించే అవకాశం పొందొచ్చు. ఈరోజు భోగి పండుగ సందర్భంగా తులారాశి వారు గోదా రంగనాథుల్ని తెల్ల గులాబీలతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి వ్యయానికి ఏమాత్రము వెనుకాడకుండా ఉంటారు. పండుగ సందర్భంగా విశేషమైనటువంటి అలంకరణల్ని గృహానికి చేసుకునే అవకాశం ఉంటుంది. దైవ పూజల్లో, పురస్కారాల్లో, యజ్ఞాల్లో, యాగాల్లో పాల్గొంటారు. కొన్ని ఇంటిలో కూడా చేసుకునే అవకాశాలు ఉండొచ్చు. ఈరోజు భోగి పండుగ సందర్భంగా వృశ్చిక రాశి వారు గోదారంగనాథుల్ని పారిజాత పుష్పాలతో అర్చించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తల్లిదండ్రుల ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అత్తమామల ఆరోగ్యం కూడా చక్కగా ఉండే అవకాశం ఉంది. కుటుంబంలో ఉండే ఎవ్వరికీ కూడా ఏ విధమైనటువంటి శారీరక అనారోగ్యము ఉండకపోవచ్చు. కానీ రుణపరమైనటువంటి పెంపుదల కారణంగా మానసికమైన ప్రశాంతత అంతగా ఉండకపోవచ్చు. నూతనమైన గృహాన్నో స్థిరమైన ఆస్తినో సంపాదించాలనేటటువంటి ఆలోచన రూపుదాల్చనటువంటి కారణంగా మానసిక నిరుత్సాహంతో ఉండొచ్చు ఈ రాశివారు ఈ రోజున. ఈరోజు భోగి పండుగ సందర్భంగా ధనురాశివారు గోదా రంగనాథుల్ని మల్లెపూలతో పూజించి రవ్వకేసరిని నైవేద్యంగా సమర్పించినట్టయితే సంపూర్ణమైనటువంటి అనారోగ్యం తొలగిపోయి ఆరోగ్య లాభం కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సామూహికమైనటువంటి దైవ ప్రార్థనకి, పూజా పురస్కారాలకి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి విరాళాలని ఇచ్చేటటువంటి ఆలోచనతో ఉంటారు. కుటుంబంలో సంతానానికి అందరికీ కూడా భోగి పండ్ల పేరంటాలని చేస్తూ ఇంటిని సందడితో నింపుకోగలుగుతారు. వ్యాపారం మధ్యమంగా ఉన్నప్పటికీ కూడా ఏ విధమైన మానసికమైన అశాంతికి గురి కాకుండా ఉంటారు. ఈరోజు భోగి పండుగ సందర్భంగా మకర రాశి వారు గోదారంగనాథుల్ని కనకాంబరాలతో పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే వృత్తి ఉద్యోగాల్లో వచ్చిన సకల విఘ్నాలు తొలగిపోతాయి. ఆర్థికమైన లాభం కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. నూతనమైనటువంటి గృహాన్ని కొనుక్కున్న ఆనందంతో ఎంతో ఆనందంగా సంక్రాంతి లక్ష్మీ పూజలో నిమగ్నమవుతారు. చుట్టుపక్కల ఉన్నటువంటి
గృహాల్లో ఉన్న చిన్నపిల్లలందరికీ కూడా భోగి పళ్ళ పేరంటాన్ని చేసుకుని ఉత్సాహంగా ఇంటిని కళకళలాడుతూ ముఖం నిండుగా ఆనందాన్ని నింపుకు కనిపిస్తారు. అందరూ ఐకమత్య భావన కలిగి ఏక అభిప్రాయ సాధన కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఈరోజు భోగి పండుగ సందర్భంగా కుంభరాశి వారు గోదా రంగనాథుల్ని చేమంతులతో పూజించి పులగాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైనటువంటి కదలిక కలిగి ఆర్థికమైన లాభం విశేషంగా కలిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిపరమైనటువంటి ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి ఆదాయాన్ని మరికొద్దిగా పెంచుకోగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి ఆదాయాన్ని పెద్దగా పెంచుకోలేకపోతారు. శారీరకమైనటువంటి అనారోగ్యానికి తగినటువంటి చికిత్సని చేయించుకుంటారు. సకుటుంబంగా పర్వాలేదన్నట్టుగా ఆరోగ్యాలు ఉంటాయి. అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళ మధ్య సంపూర్ణ ఐకమత్య భావం ఉన్నటువంటి కారణంగా నిజమైనటువంటి సంక్రాంతి పండుగని జరుపుకోగలుగుతారు. ఈరోజు భోగి పండుగ సందర్భంగా మీనరాశి వారు గోదా రంగనాథుల్ని సంపెంగలతో పూజించి పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబంలో తప్పక వివాహాది శుభకార్యాలు అశ్రమంగా కలిసొచ్చే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు భోగభాగ్యాల పండుగైనటువంటి భోగి కారణంగా గోదా రంగనాథుల సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు భోగి పర్వదినం, షట్టిల ఏకాదశి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ముందుగా ప్రేక్షకులందరికీ భోగి పర్వదిన శుభాకాంక్షలు. భోగి పర్వదినం సందర్భంగా భోగి మంటలు వేసేటప్పుడు అందరూ ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించాలి. ఆ పరిహారం పాటిస్తే సంవత్సరం మొత్తం సమస్త శుభాలు చేకూరుతాయి. భోగి మంటలు వేసేటప్పుడు ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని ఆ ఎర్రటి వస్త్రంలో కొన్ని తెల్ల ఆవాలు, కొద్దిగా కర్పూరం ఉంచి మూట కట్టి ఆ మూట చేతిలో పట్టుకొని భోగి మంటల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేసి ఆ మూట భోగి మంటల్లో వేసి నమస్కారం చేసుకోవాలి. అలా చేస్తే సంవత్సరం మొత్తం అనుకూల ఫలితాలు కలుగుతాయి. అలాగే భోగి మంటలు వేసే సమయంలో ఒక బిందెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లు భోగి మంటల మీద వేడి చేసి అలా వేడి చేసినటువంటి నీళ్లు మీరు స్నానం చేసే నీళ్లలో కొద్దిగా కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి. అలా స్నానం చేయటం ద్వారా కూడా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే భోగి మంటలు పూర్తయిపోయిన తర్వాత భోగి మంటల్లో నుంచి వచ్చినటువంటి బూడిదను నుదుటి మీద, హృదయం మీద రాసుకుంటూ శ్రీయమిచ్చేత్ హుతాశనాత్ అని మనసులో స్మరించుకోవాలి. శ్రీయము అంటే సంపద, హుతాశనుడు అంటే అగ్నిదేవుడు. అగ్నిదేవుడి ద్వారా సర్వ సంపదలు సంవత్సరం మొత్తం చేకూరాలి అని ప్రార్థించడమే ఈ మంత్రంలో ఉన్న అంతరార్థం. అదేవిధంగా భోగి పర్వదినం సందర్భంగా స్నానం చేసిన తర్వాత అందరూ దగ్గరలో ఉన్నటువంటి జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళాలి. జమ్మి చెట్టు దగ్గర బియ్యపిండితో ముగ్గు వేసి జమ్మి చెట్టు మొదట్లో పసుపు కుంకుమ వేసి జమ్మి చెట్టు దగ్గర దీపం వెలిగించి జమ్మి ఆకులు కొన్ని కోసుకొని గృహానికి తెచ్చుకోవాలి. అలా భోగి రోజు తెచ్చుకున్నటువంటి జమ్మి ఆకులు సంక్రాంతి రోజు మీ పూజా మందిరంలో పూజలో ఉంచి సంక్రాంతి రోజు పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ జమ్మి ఆకులు ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోవాలి. ఇలా చేస్తే సంవత్సరం మొత్తం గ్రహదోషాలు తొలగిపోతాయి. అమ్మవారి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి, ధనలాభం కలుగుతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా భోగి రోజు కొత్త బియ్యము పెసరపప్పు కలిపి తయారు చేసినటువంటి పొలగాన్ని గృహంలో శ్రీమన్నారాయణమూర్తికి నైవేద్యంగా సమర్పించాలి. దాని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే విష్ణు కృపకు ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోసేటప్పుడు సూర్యుడికి సంబంధించిన ఓం సారంగాయ నమః అనే సులభమైన మంత్రాన్ని చదువుతూ పిల్లలకు భోగిపళ్ళు పోయండి. దానివల్ల
సూర్యభగవానుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి శారీరక మానసిక అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని మీ గృహంలో పిల్లలందరూ సంవత్సరం మొత్తం ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు షట్తిల ఏకాదశి అంటే నువ్వులను 6 రకాలుగా వినియోగించటం ద్వారా సమస్త గ్రహదోషాలను తొలగింపజేసుకునే రోజు. ఈరోజు నువ్వులను 6 రకాలుగా ఎలా వినియోగించాలంటే నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానం చేయటం, అలాగే మీరు స్నానం చేసే నీళ్ళలో కొన్ని నువ్వులు కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయటం, స్నానం చేసిన తర్వాత మీరు త్రాగే నీటిలో కొన్ని నువ్వులు కలుపుకొని ఆ నీళ్లు త్రాగటం, అలాగే ఆహార పదార్థాలలో నువ్వులను చేర్చి నువ్వులతో చేసిన పదార్థాలు ఆహారంలో స్వీకరించటం, అదేవిధంగా నువ్వులు ఎవరికైనా దానం ఇవ్వటం, నువ్వులతో దేవతార్చన చేయటం, నువ్వులతో దేవతార్చన చేసిన తర్వాత ఆ నువ్వులు గోమాతకు ఆహారంగా తినిపించటం, ఇలా 6 రకాలుగా నువ్వులను వినియోగించటం ద్వారా షట్తిల ఏకాదశి సందర్భంగా గ్రహదోషాలను తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా రేపు మకర సంక్రాంతి పర్వదినం. మకర సంక్రాంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం శుభము లాభము చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.